உள்ள பேசிட்டு இருந்தாங்க. ஜி இந்த பாட்டு வந்து హీరో విశాల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ బాడీ, కండలు తిరిగిన శరీరంతో యాక్షన్ సీక్వెన్స్లలో అద్దరగొడతాడు. అలాంటి విశాల్ ఇప్పుడొక్కసారిగా లేచి నిల్చోలేని పరిస్థితికి వచ్చేశాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. அப்படின்னு சொல்லும் போது நான் டோர் ஓபன் பண்ணி பாறேன். పావు కేజీ బరువు కూడా లేని మైక్ చేత్తో ఎత్తి పట్టుకోలేకపోతున్నాడు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు విశాల్ ఆరోగ్యం ఎంత క్రిటికల్ గా ఉందో. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు విశాల్ ఆరోగ్యానికి ఏమైంది? తను చేసిన ఆ ఒక్క తప్పే ఇలా మారిపోయాడా? ఆ వ్యాధి అంత ప్రమాదకరమా? అసలు విశాల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి ఎలా వచ్చాడు? పీటల వరకే వచ్చి 3 పెళ్లిళ్లు ఎలా క్యాన్సిల్ అయ్యాయి? చివరికి పుట్టుమోగా చెవుడు ఉన్న నటి అభినయను పెళ్లి చేసుకోవడం వెనక కారణమేంటి? పక్కా తెలుగువాడైన విశాల్ తమిళ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయనని పోలీసులు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటనే ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1977 ఆగస్టు 29న జీకే రెడ్డి, జానకీదేవి దంపతులకి జన్మించాడు విశాల్ రెడ్డి. విశాల్ నాన్న మొదట ఆర్మీలో పనిచేయగా ఆ తర్వాత సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. దీంతో ఆ సమయంలోనే విశాల్, అతని అన్నయ్య బాలనటులుగా నటించారు. అలా పలు మూవీస్లో బాలనటులుగా చేశాడు. ఇక విశాల్కి ఒక చెల్లెలు ఐశ్వర్య, అన్నయ్య విక్రమ్ కృష్ణ ఉన్నారు. విశాల్ డాన్ బాస్కో మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 10th కంప్లీట్ చేశాడు. తర్వాత ఇంటర్ పూర్తి చేశాక డైరెక్టర్ డిపార్ట్మెంట్ మీద ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గరైనా చేర్పించమని వాళ్ళ నాన్నని అడిగాడు. అయితే వాళ్ళ అమ్మగారు అందుకు ఒప్పుకోలేదు. నువ్వు డిగ్రీ పూర్తి చేశాకనే ఏదైనా చేసుకోమని చెప్పారు. విశాల్ అందుకు ఒప్పుకొని లయోలా కాలేజ్లో చేరి విజువల్ ఎఫెక్ట్లో కమ్యూనికేషన్ చేశాడు. ఆ తర్వాత డిఎఫ్టెక్ చేయటానికి ముంబై వెళ్తానని చెప్పాడు. కానీ ఈసారి కూడా వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదు. దీంతో వాళ్ళ నాన్న విక్రమ్ కృష్ణని హీరోగా చేసి విశాల్ని డైరెక్టర్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ సమయంలో హీరో అర్జున్ డైరెక్ట్ చేస్తున్న మూవీకి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించారు. తర్వాత విశాల్ తండ్రి కోరిక మేరకి అర్జున్ ఎజుమలై షూటింగ్లో ఒకరోజు వినీత్తో చేయించిన సీన్లు మళ్ళీ విశాల్తో కూడా చేయించగా అందులో విశాల్ లుక్స్ చూసి యాక్టింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చాడు. ఇక యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత గాంధీ కృష్ణ అనే దర్శకుడు చెల్లమే మూవీకి విశాల్ని హీరోగా పెట్టుకున్నాడు. ఇక ఈ మూవీ విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత డైరెక్టర్ లింగుస్వామితో ఒక మాస్ మూవీలో చేయగా ఆ మూవీతో మాస్ హీరోగా విశాల్కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఆ మూవీని 2006 మే నెలలో పందెంకోడి పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో కూడా తమిళం లాగే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే విశాల్ తెలుగులో మంచి మార్కెట్ సంపాదించాడు. ఈ సినిమా హిట్ అవడంతో తాను మొదటిసారి నటించిన చెల్లమే ప్రేమ చదరంగం పేరుతో డబ్ చేసి తెలుగులో విడుదల చేశారు. ఆ తర్వాత జీకే ఫిల్మ్ కార్పొరేషన్ అనే కొత్త బ్యానర్ పెట్టి అన్నా విక్రమ్ కృష్ణ నిర్మాతగా, తరుణ్ గోపి దర్శకత్వంలో తిమిరి అనే ఒక సినిమా తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో పొగరు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. 2 భాషలలో 35 కోట్ల రూపాయలు వసూలు చేసి విశాల్ స్టామినా పెంచింది. ఆ తర్వాత విశాల్ 2006లోనే మమతా మోహన్ దాస్ జంటగా శివపతిర్గరం అనే సినిమాలో నటించాడు. ఇది ఫ్లాప్ అవడంతో తెలుగులోకి డబ్ చేయలేదు. తర్వాత హరి దర్శకత్వంలో తామిర భరణి అనే సినిమాలో నటించాడు. ఇది తెలుగులో భరణి అనే పేరుతో విడుదలైంది. ఇది సూపర్ హిట్ అయింది. తర్వాత ప్రియమణితో మలై కొట్టై అనే సినిమాలో నటించాడు. ఇది 2007లో వచ్చి తమిళంలో ఫ్లాప్ అవగా అందులో తెలుగులో యావరేజ్గా ఆడింది. తర్వాత తమిళంలో జీకే ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద తెలుగులో భారీ బడ్జెట్ 25 కోట్ల రూపాయలతో సెల్యూట్ నిర్మించాడు వాళ్ళ అన్నయ్య. తమిళంలో సత్యం పేరుతో డబ్ చేశారు. 2 చోట్ల ఫ్లాప్ అయింది. మళ్ళీ వీళ్ళ సొంత ప్రొడక్షన్లోనే తొరణై తీశారు. ఇది తెలుగులో పిస్తాగా వచ్చింది. ఇది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత తీరద విలయమట్టు పిల్లై ఫ్లాప్ అవడంతో తెలుగులో రాలేదు. తర్వాత బాలా దర్శకత్వంలో అవన్ ఇవన్ తెలుగులో వాడు బీడుగా వచ్చింది. ఇక 2011లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నటుడిగా విశాల్కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన వేడి అంతగా తట్టుకోలేదు. తర్వాత సమర్, ఇది తెలుగులో వేటాడు వెంటాడు పేరుతో వచ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. తర్వాత పట్టతాయని, ఇది కూడా ఫ్లాప్ అయింది. తర్వాత
పాండినాడు ఇది పల్నాడు పేరుతో వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత నాన్ సిగప్పు మణితన్ ఫ్లాప్ అయినా కూడా తర్వాత వచ్చిన పూజ హిట్ అయింది. అయితే తమిళంలో ఈ సినిమా యావరేజ్గా ఆడింది. తర్వాత అంబాల తెలుగులో మగమహారాజు, పాయుం పులి తెలుగులో ఎంతవరకు ఈ ప్రేమ ఈ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. తర్వాత కథక్కలి తెలుగులో అదే పేరుతో వచ్చింది. తర్వాత వచ్చిన మరుదు తెలుగులో రాయుడు తెలుగులో సూపర్ హిట్ అవగా దీని తర్వాత వచ్చిన కత్తి సందై తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో వచ్చింది. అయితే ఇది మాత్రం ఆడలేదు. తుప్పరివాలం తెలుగులో డిక్టేటర్, ఇరంబుతిరై తెలుగులో అభిమన్యుడు ఈ రెండు సూపర్ హిట్లు అయ్యాయి. తర్వాత 2018లో పందెం కోడి 2 వచ్చి సూపర్ హిట్ అయింది. కానీ పార్ట్ 1 రేంజ్ని అందుకోలేకపోయింది. దీని తర్వాత ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీని అయోగ్య పేరుతో రీమేక్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన యాక్షన్ ఈ రెండు కూడా యావరేజ్గా ఆడాయి. ఆ తర్వాత తుప్పరివాలన్ అదే డిక్టేటర్ 2 వచ్చింది. విశాల్ ఏదైనా సమస్య వస్తే సినిమాలో ఎలా ఫైట్ చేస్తాడో రియల్ లైఫ్లో కూడా అలాగే ఫైట్ చేస్తాడు. జల్లికట్టు కోసం పోరాటంలో తనే ముందున్నాడు. అలాగే సీనియర్ ఆర్టిస్ట్కి పెన్షన్ ఇవ్వడం కోసం ఒక బిల్డింగ్ నిర్మించడం కోసం విశాల్ చేసిన పోరాటం గురించి తమిళనాడు మొత్తం ఒక పెద్ద సంచలనమే అయింది. తర్వాత కార్తీ మరికొంతమంది హీరోలు అతనికి సపోర్ట్గా నిలిచారు. ఈ విషయంలో తన అభిమాన హీరో శరత్ కుమార్తో కూడా విభేదాలు పెట్టుకున్నాడు. ఆ సమయంలో విశాల్ది తమిళనాడు కాదని ఆంధ్రప్రదేశ్ అని నిరూపించడానికి కొంతమంది విశాల్ రెడ్డి తన పేరుతో కాంట్రవర్సీ లేవదీశారు. కానీ అదెవరూ పట్టించుకోలేదు. 2017లో జరిగిన ప్రొడక్షన్ కౌన్సిల్ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా గెలిచాడు. ప్రస్తుతానికి బిల్డింగ్ ద్వారా వచ్చే పెన్షన్తో పేద కళాకారులకి 1000 రూపాయల పెన్షన్ అందజేస్తున్నాడు. అలాగే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులని సన్మానిస్తున్నారు. ఇక విశాల్ వరలక్ష్మి ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు రాలేదు, మధ్యలోనే డ్రాప్ అయిపోయారు. 2019లో విశాల్కి అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు ఫేమ్ అనీషా రెడ్డితో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఈ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది. ఇక ఆమెతోనే విశాల్ మూగబదిర అయిన నటి అభినయతో ప్రేమలో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అభినయ ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య అలాంటిదేం లేదని, ఆయన హీరోగా మాత్రమే నాకు అభిమానం అని, అంతేకాని మేం ప్రేమించుకోలేదని పెళ్లిపై వచ్చిన గాసిప్స్ని కొట్టిపారేసింది. ఇక 2018 డిసెంబర్లో చెన్నైలోని టీ నగర్లోని తమిళ చిత్ర నిర్మాతల మాండలికలో తాళం పగలగొట్టుకునేందుకు ప్రయత్నించిన విశాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 ఎన్నికల సమయంలో విశాల్ తన వాగ్దానాలని నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ సినీ నిర్మాతలు కౌన్సిల్కి తాళం వేశారు. ఇదిలా ఉంటే తెలుగులో లాస్ట్ రత్నం మూవీలో కనిపించిన విశాల్ ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. దీంతో కోలీవుడ్లో బిజీగా ఉన్నాడేమో అని అనుకున్నారు. కానీ అక్కడ కూడా పెద్దగా కనిపించలేదు. అయితే ఆయన నటించిన మగధరాజా మూవీ షూటింగ్ 12 ఏళ్ల క్రితం పూర్తి కాగా ఇప్పుడు ఆ మూవీ రిలీజ్కి ముహూర్తం కుదిరింది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లో సందడి చేయనుంది. అయితే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను మూవీ టీం నిర్వహించగా ఈవెంట్కు విశాల్ కూడా వచ్చాడు. అయితే ఎప్పుడైతే విశాల్ వేదిక మీదకి వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశాడో ఆ సమయంలో ఆయన్ని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. చెప్పాలంటే గుర్తుపట్టలేనంతగా మారాడు. బాగా బక్కచిక్కిపోయి కనీసం మైక్ కూడా సరిగ్గా పట్టుకొని మాట్లాడలేని స్థితిలో కనిపించాడు. ఆయన చేతులు కూడా బాగా వణుకుతూ నిలబడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా కనిపించడంతో ఆయనకి సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ఇక ఆ వీడియో చూసి అటు కోలీవుడ్ ఫ్యాన్స్తో పాటు ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు బానే ఉన్న విశాల్కి ఇప్పుడు ఏమైందని కంగారు పడుతున్నారు. దీంతో విశాల్ గత కొన్ని రోజుల నుండి తీవ్ర చలి జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని అంటున్నారు. కానీ ఆయనని మరో సమస్య వేధిస్తుందని తెలిసిందే. అదేంటంటే ఇరుంబుతిరై మూవీ సమయంలో విశాల్ గాయపడ్డంతో అతడి కన్ను మెదడుని కలిపే నరాలు దెబ్బతిన్నాయని గతంలోనే టాక్ వచ్చింది. ఇక అప్పటి నుండే విశాల్ ఇలా అయ్యాడని తెలిసిందే. ఏదేమైనా ఒకప్పటి విశాల్కి ఇప్పుడున్న విశాల్కి తేడా చూసి ఆయన ఫ్యాన్స్తో పాటు సామాన్య ప్రజలు, ప్రేక్షకులు కూడా తట్టుకోలేకపోతున్నారు. మరి విశాల్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన చేస్తున్న సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.